అమ్మాయిలని మోసం చేసేవాడు అఘోరి అవుతాడా? వాడి కామ కోరికలు తీర్చుకోవడానికి ఆడ మగ అనే తేడాలు లేవు, ఉచ్చనీచాలు లేవు. అది సనాతనం అవుతుందా? అఘోరి అనే మాటకు కనీసం అర్థం కూడా తెలుసా వీడికి? శివభక్తులో పరవశిస్తూ శైవ పద్ధతుల్లో శ్మశానాల్లో బతికే అఘోరాలు ఎక్కడ? అమ్మాయి కనిపిస్తే తన వశం చేసుకునే ఈ అల్లూరి శ్రీనివాస్ ఎక్కడ? వీడసలు సనాతన ధర్మం కోసం రాలేదు, తన కామం తీర్చుకోవటానికి అడవుల్లో నుంచి పారిపోయి వచ్చిన ఒక దొంగ వెధవ. ఆడ మగ అనే తేడా లేకుండా కామ కోరికలు తీర్చుకుంటున్న వీడు అఘోరి ఎలా అవుతాడు? అసలు అఘోరిగా చెప్పబడుతూ ఉన్న ఈ శ్రీనివాస్ ఎవరు? మీకు తెలియని మరో కోణం శ్రీనివాస్కి సంబంధించి పుట్టు పూర్వోత్తరాల నుంచి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అసలు ఒక వ్యక్తి అఘోరాగా మారాలి, అఘోరిగా మారాలి అనుకుంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు అత్యంత కఠినాతి కఠిన నియమాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ తట్టుకొని బయటికి రాగలిగిన ఒక సంపూర్ణ అఘోరి అవుతారు. చాలా పెద్ద పెద్ద అఖాడాలే నాగసాధువుల్ని, ఈ అఘోరీల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఈ అఘోరాగా మారిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించి పిల్లలు, భార్య, ఈ వ్యవస్థలన్నిటిపైన ఒక వ్యామోహం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పిండ ప్రదానం చేసుకున్న తర్వాత సంపూర్ణ అఘోరాగా మారుతారు. అంటే మనుషుల జీవన విధానానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళ జీవన విధానం ఉంటుంది. మనం కడుపు నిండడానికి, ఆకలి తీర్చుకోవడానికి అన్నం తింటాం, కానీ వాళ్ళు కాలిపోయిన శివాలను తింటారు. ఎన్ని వేల కిలోమీటర్లైనా కూడా నడుచుకుంటూనే ప్రయాణిస్తారు. వాళ్ళు కదా అసలైన అఘోరాలను మనం చెప్పుకునేది. మరి వీడు ఈ లేడీ అఘోరి అని చెప్పుకునే అతను అఘోరి మాతగా ఆమె ప్రపంచానికి పరిచయం చేసుకున్న పేరు. ఆమె చేతిలో ఒక ఐఫోన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా కారు ఉంటుంది. ఆ కార్ నిండా పుర్ర బొమ్మలు ఉంటాయి, రుద్రాక్ష మాలలు ఉంటాయి. కార్ చుట్టూ కూడా పుర్రలకి సంబంధించిన పోస్టర్స్ని డిజైన్ చేసుకుంది. ఆ పెదాలకి పూర్తిగా ఎర్రటి లిప్స్టిక్తో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు అఘోరాలు ఒంటి నిండా చనిపోయిన వ్యక్తుల యొక్క శ్మశాన బూడిదని పూసుకొని కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అఘోరి ఒంటి నిండా పౌడర్తో కనిపిస్తుంది. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటూ చివరికి ఆమె పేరు మీద ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. చివరికి కూతురు లాంటిదని చెప్పిన వర్షిని పెళ్లి చేసుకోవడం, అంతకుముందే మరో అమ్మాయితో పెళ్ళి. ఇదేనా అఘోరి అంటే? అఘోరి తత్వం అంటే ఇదే చెప్తుందా? ఇదంతా విన్నారు కదా, వీడిని అఘోరి అందామా? అఘోరి మాతగా సంబోధిద్దామా? అసలు ఏమని పిలుద్దాం? ఈ లేడీ అఘోరిగా చెలామణి అవుతున్న అల్లూరి శ్రీనివాస్ మంచిర్యాలకు చెందిన వ్యక్తి. 20 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయాడు, ట్రాన్స్జెండర్ గా మారిపోయాడు. ఆ తర్వాత తనని తాను అఘోరి మాతగా ప్రకటించేసుకున్నాడు. ఇక్కడే అసలైన ప్లాన్ కనిపిస్తోంది. సొంత ఊర్లోకి అడుగుపెట్టి అసలు ఎవ్వరు గుర్తుపట్టకపోయినా, ఎవరికి పెద్దగా తెలియకపోయినా, ఒక సీఎం కంటే పెద్ద స్థాయిలో తనకు ఒక పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసుకొని ఎలాగైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ ఒక సెలబ్రిటీగా మారిపోవాలని చెప్పి, అందరి దృష్టిలో పడిపోవాలని చెప్పి స్కెచ్ చేసుకున్నాడు. అందరూ వచ్చి తన దగ్గర ఆశీస్సులు తీసుకుంటే తను ఒక పెద్ద గురువుగా మారిపోతానని, ఆశ్రయం పెట్టుకొని భోగ భాగ్యాలు అనుభవించవచ్చని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. 2024 అక్టోబర్లో సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి పైన ఒక దాడి జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఒక హిందూ ముస్లిం గొడవగా కూడా సెన్సేషన్ క్రియేట్ అయింది. చాలామంది ధర్మకర్తలు అవ్వచ్చు, సనాతన ధర్మంలో పోరాడే పెద్దలు అవ్వచ్చు, మన హిందుత్వ వాదులు అవ్వచ్చు, దానికి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళి నిరసన తెలిపారు. కఠినంగా శిక్షించాలని ధర్నాలు కూడా చేశారు. ఆ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది అని తెలుసుకొని లేడీ అఘోరి ఇమ్మీడియట్గా అక్కడ ప్రత్యక్షమైంది. వెంటనే ఆ ముత్యాలమ్మ గుడికి వెళ్ళిపోయి గుడిలో ఒంటికాలపై నిలబడి ఏవేవో మంత్రాలు జపించేస్తూ తెగ పూజలు చేసేసింది. ఈ వార్తలన్నీ మీడియాలో రావడంతో ఆమె నిజమైన అఘోరి అనుకొని అక్కడున్న జనాలంతా పొర్లు దండాలు పెట్టి, నమస్కారాలు పెట్టి ఆమె ఆశీస్సుల కోసం బార్లు తిరిగారు. ఆ ఇన్సిడెంటే ఆమెకి మరింత బిల్డప్, హైప్ ఇచ్చేలా క్రియేట్ చేశాయి. ఇంకేముంది, అనేక ఛానళ్ళు ఆమె వెనక ఇంటర్వ్యూల కోసం తెగ ట్రై చేశాయి. జనాలకి మరింత దగ్గరయ్యేలాగా ఆమె ఇంటర్వ్యూస్ కనిపించాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఈ ఎపిసోడ్స్ అన్ని మారిపోయాయి. ఒక లేనిపోని థంబ్నెయిల్స్ తో నెగిటివ్ పబ్లిసిటీకి గురి చేస్తున్నారని చెప్పి ఆమె చాలా మంది జర్నలిస్టులపై కూడా విరుచుకుపడింది. కానీ ఆ టైంలోనే అసలు ఆమె అఘోరినే కాదు అనే వాదనలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి. దీంతో అఘోరి అలియా శ్రీనివాస్ ఒక సంచలన ప్రకటన చేశాడు. 2024 నవంబర్ 1న ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. నేను చెప్తున్నాను కదా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా, నా సనాతన ధర్మం గురించి పోరాడుతూనే ఉంటాను. ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
దెబ్బకి 2 తెలుగు రాష్ట్రాల చూపు, ఇక మీడియా చూపు కూడా అటువైపే వెళ్ళింది. ఆమె ఏం చేసుకోబోతోంది, నిజంగానే ఒకవేళ ఆమె చేసుకుంటుందా లేదంటే ఒక బెదిరింపేనా అని చెప్పి అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. దెబ్బకి ప్రజల్లో అఘోరి మాత అనే భావన ఇంకా పెరిగిపోయింది. ఇక ఈ ఫేక్ లేడీ అఘోరిని టెంపుల్కే రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఆమెని హౌస్ అరెస్ట్ చేసి రాష్ట్రం నుంచి ఏకంగా బయట రాష్ట్రానికి పంపించేశారు. ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో అఘోరి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ప్రకటనలు ఇచ్చేసింది. తెలంగాణ, ఏపీలోని అన్ని గుడులు చకచకా తిరిగేస్తూ నానా హల్చల్ చేసింది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం ఆమెకి పరిపాటిగా మారింది. అలానే వేములవాడ గుడిలోని దర్గాను కూడా కూలుస్తానంటూ మరొక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. అప్పుడు ముందు కావాలంటే ఆ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూలగొట్టండి, అప్పుడు మీరు అందరు హిందువులని నేను నమ్ముతాను. అక్కడ కూడా పోలీసులు వెళ్లకుండా అడ్డుకొని పంపించేశారు. ఇలా ప్రతి గుడికి వెళ్ళటం, అక్కడ నానా హంగామా చేయటం, మీడియాలో వార్తల్లో ఉండటం, ఆమెకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది అనుకోవడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం. పోలీసులు అడ్డుకుంటే పెట్రోల్ పోసుకొని చనిపోతానని చెప్పి ఏకంగా బెదిరించడం, ఇది అఘోరికి పరిపాటిగా మారిపోయింది. ఇక్కడ ఒక సామెత చెప్పుకోవాలి, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలా చనిపోతానని బెదిరించేవాడు ఖచ్చితంగా చావడు, చచ్చేవాడు బెదిరించడు. ఈ అఘోరి కథ కూడా సేమ్ నాకు ఇలానే అనిపిస్తోంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ భక్తులను మాత్రం బాగా సంపాదించుకుంది. ఆ టైంలోనే ఆమె మంగళగిరికి వెళ్ళింది. నందిగామ టోల్ ప్లాజా వద్ద బట్టలు లేకుండా హల్చల్ చేసింది. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఈ అఘోరి అసలు రూపం. వర్షిణి కథ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే, చాలా కీలకం. నందిగామకు చెందిన వర్షిణి బీటెక్ చదువుతోంది. ఆమె అన్న శ్రీ విష్ణు ద్వారా అఘోరితో అంతకుముందే ఒకసారి వర్షిణికి పరిచయం ఏర్పడింది. నందిగామ టోల్ ప్లాజా వద్ద అఘోరి బట్టలు లేకుండా తిరుగుతుందని తెలుసుకున్న వర్షిణి వెళ్ళి బట్టలు ఇస్తే, బట్టలు ఇచ్చిన వర్షిణిని బుట్టలో వేసుకుంది ఈ అఘోరి. అక్కడి నుంచి అఘోరిని తన ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో వారం పాటు ఆశ్రయం ఉంది. చివరికి ఇప్పుడు ఆ అఘోరి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆ బట్టలు ఇచ్చిన అమ్మాయి ఒకటే, ఆవిడే వర్షిణి. తన వెంటే తీసుకెళ్ళింది. అఘోరి తమ బిడ్డకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిందని చెప్పి తల్లిదండ్రులు, అన్న విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్షిణిని తీసుకొని ఆ అఘోరి వేరే రాష్ట్రాల్లో సంచరిస్తూ అనేక రోజులు తన వెంటే పెట్టుకొని తిరిగింది. మధ్యలో మీడియా కూడా ఏకంగా జూమ్ లైవ్లు ఇస్తూ ఇంటర్వ్యూలలో కనిపించింది. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పుకోవాలి. మీ ఇద్దరి బంధం ఏంటి అని చెప్పి చాలామంది మీడియా ప్రతినిధులు వర్షిణిని అడిగారు. ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది, కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు, కల్పితాలు మాత్రమే. అఘోరి తనకు తల్లి లాంటిదని చెప్పింది. ఈరోజు అదే అఘోరితో తాళేలా కట్టించుకుంది. గుజరాత్లో వీరిద్దరు ఉన్నప్పుడు తల్లిదండ్రులు, అన్న వచ్చి ఆమెని కొట్టి లాక్కొని వెళ్ళారు. కథ సుఖాంతం అనుకున్నారు. ఇంట్లోనే బంధించుకొని తమ బిడ్డకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి తెగ ఆరాటపడ్డారు. కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. కథ సుఖాంతం అనుకున్నారు. కానీ మళ్ళీ కథ అడ్డం తిరిగింది. అఘోరి వద్దకే పారిపోతాను, తమిద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పి వర్షిణి బాంబు పేల్చింది. అఘోరితోనే నా ప్రయాణం ఉండబోతోంది, శారీరక సుఖం అక్కర్లేదని కూడా చెప్పింది. చివరికి ఇద్దరు మధ్యప్రదేశ్లోని ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక మగ వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారి అమ్మాయిని పెళ్లి చేసుకొని కామ కోరికలు లేకుండా చేయగలను, మేము లెస్బియన్స్ అని సిగ్గు లేకుండా మీడియా ఛానల్స్లో ఓపెన్గా చెప్తూ ఉన్నాడు. అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్, ఓకేనా? అంతకుముందు శ్రీవర్షిణి ఏం చెప్పింది? అఘోరి తనకు తల్లి లాంటిదని చెప్పింది కదా, మరి తల్లిని ఎలా పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను కూడా అదే అడుగుతున్నా. ఒక తల్లిగా ఉండే బంధం భర్తగా ఎలా మారిపోయింది? అసలు ఆ బంధాన్ని ఏమనుకోవాలి, ఎలా చూడాలి? ఈ సొసైటీ ఇలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే వర్షిణి అన్న శ్రీ విష్ణు అఘోరి గురించి చెప్పిన మాట మరో చెండాలం. అఘోరి తనను కూడా సెక్సువల్గా హెరాస్ చేసింది అని చెప్పటం సంచలనంగా మారింది. అసలు తన క్యారెక్టర్ ఏంటి, తను ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనేది కళ్ళకు గడుతుంది. లైంగికంగా ఆడ మగ అనే తేడా లేదు. ఎవరు ఎదురు పడితే వాళ్ళపైన దాడి చేయడం, తనకి కావలసిన కామ కోరికలు తీర్చుకోవటం అఘోరికి పరిపాటిగా మారిపోయింది అని చెప్పి వర్షిణి కాదు, తన సొంత అన్న చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. ఇదంతా ఒకవైపు అయితే అసలు అఘోరికి మొదటి భార్య నేనే అంటూ కరీంనగర్ చెందిన మరో యువతి మీడియా ముందుకొచ్చింది. చాలా హంగామా క్రియేట్ అయింది. ట్రాన్స్జెండర్గా మారకముందే శ్రీనివాస్ తనని పెళ్లి చేసుకున్నాడని, శారీరకంగా వాడుకున్నాడని, డబ్బులు తీసుకొని పారిపోయాడని చెప్పింది. శ్రీనివాస్ శ్రీవర్షిని పెళ్లి చెల్లదు అని కొట్టి పారేస్తోంది. వాళ్ళిద్దరు అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఇదే ఒక ట్విస్ట్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా లేడీ ప్రొడ్యూసర్
తనను కూడా అఘోరి మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో సమస్యలకు యోని పూజలు చేస్తానని అఘోరి మోసం చేసిందంట. ఉజ్జయినిలోని ఫామ్ హౌస్లో అఘోరి పూజలు చేసి 10 లక్షలు తీసుకుంది, మోసం చేసిందంటూ చెప్తుంది ఈ లేడీ ప్రొడ్యూసర్. దీంతో అఘోరి మీద చాలా కేసులు ఇప్పుడు నమోదవుతూ ఉన్నాయి. బిఎన్ఎస్ యాక్ట్స్ ప్రకారం చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా ఫైల్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఈ అఘోరి మోసాలని ఇప్పుడిప్పుడే బయట పెడుతూ ఉన్నారు. అఘోరి పేరుతో అల్లూరి శ్రీనివాస్ సాగించిన ఈ కుట్ర కోణాలు 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో. అంతకు మించి అతన్ని నమ్మి మోసపోతూ ఉన్న జనాలది చాలా చాలా పెద్ద తప్పు. లేడీ అఘోరిని అని చెప్పగానే ప్రజలు గుడ్డిగా నమ్మేశారు. అంతకు మించి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం ఇంటర్వ్యూలు చేసి తెగ ఫేమస్ చేశాయి. అఘోరి మాత అంటూ ప్రజలు పూజలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు. బీటెక్ చదువుకున్న శ్రీవర్షిని అఘోరితో ప్రేమలో పడటమే పెద్ద మూర్ఖత్వం అనుకుంటే, అతనితో తాళి కట్టించుకొని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయించుకోవటం ఇంకా పెద్ద మూర్ఖత్వం. ఇక్కడ శ్రీవర్షిని కుటుంబాన్ని కూడా చాలా పెద్ద తప్పు కనిపిస్తుంది. అసలు ఎవరైనా అఘోరిని ఇంటికి తెచ్చుకుంటారా? ఇంట్లో పెళ్లి కావాల్సిన యువతి ఉంది అని ఎవరైనా సెన్స్ ఉన్న వాళ్ళైతే అలా ఒక వ్యక్తిని, తెలియని వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తారా? వారం రోజుల పాటు ఆ ఇంట్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించడమే కాదు, అడిగిందల్లా చేసి పెట్టారు. ఇది వాళ్ళు చేసిన అత్యంత పెద్ద తప్పు కాదా? పైగా శ్రీవర్షిని అన్న శ్రీవిష్ణు కూడా చెప్తూ ఉన్నాడు అఘోరి తనను కూడా పెళ్లి చేసుకుంది అని. అతనేమైనా చిన్నపిల్లాడా? అఘోరి పెళ్లి చేసుకుంటే ఎందుకు అడ్డుకోలేదు? తాళేలా కట్టించుకుంటారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఎందుకు కంప్లైంట్ చేయాలనిపించలేదు? అఘోరిని అప్పుడే ఈడ్చి బయటికి ఎందుకు లాగలేదు? పైగా తమతో బీర్ బాటిళ్ళు, కండోమ్ ప్యాకెట్స్ తెప్పించుకుంది అని చెప్పి శ్రీవిష్ణు చెప్తూ ఉన్నాడు. అవన్నీ ఎందుకు తేవాల్సి వచ్చింది? అఘోరి తెమ్మంటే ఎందుకు తీసుకొచ్చాడు? ఇందులో వాళ్ళేం ఆశించి ఇదంతా చేశారు? చివరికి వాళ్ళకి జరిగింది ఏంటి? కనిపించిన కన్న కూతురు వెళ్ళి ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంది. కరీంనగర్ యువతి ఎన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? లేడీ ప్రొడ్యూసర్ ఇప్పటిదాకా ఏం చేసింది? వాళ్ళ సంగతి పక్కన పెడితే అఘోరి పేరుతో ఇంత హల్చల్ చేసి హంగామా చేస్తూ ఉంటే పోలీసులు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? గుడుల దగ్గర అల్లర్లు సృష్టిస్తూ ఉంటే ఆమెపై ఎందుకు కేసులు పెట్టలేదు? ఆడపిల్లని తీసుకెళ్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పైగా ఆ ఆడపిల్లని తీసుకెళ్ళిందని కన్న తల్లిదండ్రులు ఏడుస్తూ ఎంతో మొరబెట్టుకొని న్యూస్ ఛానల్లో కూర్చొని రక్షించమని వేడుకున్న బయటలు వందల్లో ఉన్నాయి. ఇందులో అందరి తప్పు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అటు గుడ్డిగా నమ్మిన ప్రజలది, అఘోరి భాగవతాన్ని బయటపెట్టకుండా చోద్యం చూసిన ప్రభుత్వానిది, సనాతన ధర్మం అంటూ పూజలు పునస్కారాలంటూ ప్రజలని పిచ్చివాళ్ళని చేసే ఇలాంటి నరరూప రాక్షసుల్ని సమాజమే బ్యాన్ చేయాలి. ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థే కాదు, నమ్మాల్సిన వ్యక్తులు నమ్మకుండా ఉంటేనే ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు సమాజంలో. ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయినప్పుడే చీయని తరిమి కొడితే మనందరికీ చాలా చాలా మంచిది. ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి మాత సనాతన ధర్మం పేరుతో ఇంతకాలం చేసిన ఈ కామ క్రీడకు ఇకపైనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఎంటైర్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పూర్తి ఎపిసోడ్లో ఛాన్స్ ఇచ్చిన వర్షిని తల్లిదండ్రులే తప్ప, తీసుకున్న అఘోరిది తప్ప, అసలు ఇంత జరుగుతూ ఉన్నా పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయకపోవటం వాళ్ళ పేరెంట్స్ తప్ప, దేన్ని మనం తప్పుగా చూడాలి? ఇలాంటి వాళ్ళని అసలు సొసైటీలో మనం ఎలా వెలివేయాల్సి ఉంటుంది?